భారత పార్లమెంట్ మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శాసనాల కేంద్రం. 140 కోట్ల మంది ఆశలు, ఆకాంక్షలు ఇక్కడే చట్టరూపం దాలుస్తాయి. కాని ఈ వ్యవస్థ నిర్మాణమేంటి? అది ఎలా పనిచేస్తుంది? ఈ విశ్లేషణలో లోతుగా పరిశీలిద్దాం. ఒక్కసారి ఆలోచించండి. 140 కోట్ల మందికి పైగా ఉన్న మనందరి జీవితాలను ప్రభావితం చేసే చట్టాలు అన్నీ ఇక్కడే రూపుదిద్దుకుంటాయన్నమాట. అంటే ఇది ఎంత పెద్ద, ఎంత ముఖ్యమైన బాధ్యతో కదా. అయితే ఒకటే సంస్థ సరిపోతుంది కదా? ఇంత కీలకమైన పార్లమెంట్ను 2 సభలుగా, అంటే 2 భాగాలుగా ఎందుకు విభజించారు? ఈ ప్రశ్నే మన ఈ విశ్లేషణకు పునాది. సో ఆ ప్రశ్నకు సమాధానం ఈ 2 సభల ప్రాథమిక ఉద్దేశంలోనే దాగి ఉంది. దీని వెనుక ఉన్న ఆలోచన చాలా సింపుల్ అండ్ చాలా పవర్ఫుల్ కూడా. ఒకటి ప్రజలకు ప్రాతినిధ్యం వహించడానికి, మరొకటి రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించడానికి. మన పార్లమెంటరీ సిస్టంకి ఇదే గుండెకాయలాంటిది. ఒకవైపు చూస్తే లోక్సభ దేశంలోని ప్రతి ఒక్కరి ప్రత్యక్ష గొంతుకగా పనిచేస్తుంది. ఇంకోవైపు చూస్తే రాజ్యసభ దేశంలోని అన్ని రాష్ట్రాల సమష్టివాణిని వినిపిస్తుంది. సరే, ముందుగా లోక్సభ గురించి మాట్లాడుకుందాం. దీన్నే హౌస్ ఆఫ్ ద పీపుల్, అంటే ప్రజల సభ అని కూడా అంటారు. ఎందుకంటారా? ఎందుకంటే ఇక్కడుండే సభ్యులను మనమే, అంటే సామాన్య ప్రజలమే నేరుగా ఓటు వేసి ఎన్నుకుంటాం. అందుకే ఇది ప్రజాభిప్రాయానికి అద్దం పడుతుందని అంటారు. ఇక రెండోది రాజ్యసభ. దీని పేరులోనే ఉంది, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, అంటే రాష్ట్రాల మండలి. ఇక్కడ సభ్యులను మనం డైరెక్ట్గా ఎన్నుకోం. బదులుగా వివిధ రాష్ట్రాల శాసనసభ్యులు వారి వారి రాష్ట్రాల ప్రయోజనాల తరపున ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఇది మన సమాఖ్య వ్యవస్థకు చాలా కీలకం. ఓకే, 2 సభలు, 2 వేరువేరు బాధ్యతలు, అంత బాగానే ఉంది. కానీ అసలు పవర్ ఎవరి చేతిలో ఉంటుంది? రెండింట్లో ఏది ఎక్కువ శక్తివంతమైనది? వాటి ప్రత్యేక అధికారాలేంటో ఇప్పుడు చూద్దాం. ఏ దేశానికైనా అత్యంత ముఖ్యమైనది దాని ఆర్థిక వ్యవస్థ కదా. మరి మన దేశ ఖజానా తాళాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దీనికి సమాధానం ఒక్కటే, లోక్సభ. అవును, డబ్బుకు సంబంధించిన విషయాలు, అంటే మన బడ్జెట్ లాంటి ద్రవ్యబిల్లులను కేవలం లోక్సభలోనే ప్రవేశపెట్టగలరు. అంతేకాదు, ఏకంగా ప్రభుత్వాన్నే పడగొట్టే అత్యంత కీలకమైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అధికారం కూడా లోక్సభకే ఉంది. వావ్, లోక్సభకు ఇంత పవరా? మరి దీన్ని ఎవరూ అడ్డుకోలేరా? లేదా వాళ్లకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళొచ్చా? ఇక్కడే మనకు రాజ్యసభ అసలు పాత్రేంటో అర్థమవుతుంది. రాజ్యసభను ఒక రకంగా పెద్దల సభ అనొచ్చు. లోక్సభ కొన్నిసార్లు ఆవేశంగానో తొందరపాటుతోనో ఒక చట్టాన్ని పాస్ చేస్తే, రాజ్యసభ దాన్ని ఆపి నిశితంగా పరిశీలిస్తుంది. దానిపై లోతైన చర్చలు జరిపి అవసరమైన మార్పులను సూచిస్తుంది. ఇది తొందరపాటు నిర్ణయాలను అడ్డుకోవడానికి ఒక సేఫ్టీ వాల్వ్ లాంటిదన్నమాట. రైట్, ఇప్పటివరకు కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు ఈ 2 సభల మధ్య ఉన్న కీలకమైన తేడాలను ఇంకా క్లియర్గా పక్కపక్కన పెట్టి పోల్చి చూద్దాం. లోక్సభ పదవీకాలం 5 ఏళ్లు మాత్రమే. అంటే ప్రతి 5 ఏళ్లకోసారి ప్రజల దగ్గరకు వచ్చి వారి ఆమోదం పొందాలి. ఇది ప్రజలకు ప్రత్యక్ష జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుంది. అదే రాజ్యసభ సభ్యుడి పదవీకాలం చూస్తే 6 సంవత్సరాలు. ఈ సుదీర్ఘకాలం వాడికి విషయాలను లోతుగా అధ్యయనం చేయడానికి, దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి ఆలోచించడానికి సహాయపడుతుంది. ఇది దేశానికి చాలా అవసరమైన స్థిరత్వాన్నిస్తుంది. ఇక రాజ్యసభలో ఉన్న ఒక చాలా ప్రత్యేకమైన ఫీచర్ ఏంటంటే, ఇది ఎప్పటికీ రద్దు కాదు. లోక్సభలా 5 ఏళ్లకోసారి పూర్తిగా రద్దవదు. ప్రతి 2 ఏళ్లకి 3/1 సభ్యులు మాత్రమే రిటైర్ అవుతారు. వాళ్ల స్థానంలో కొత్తవాళ్లొస్తారు. అంటే ఇదొక నిరంతర ప్రవాహం లాంటిది. అందుకే దీన్ని శాశ్వత సభ అంటారు. సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నవన్నీ ఇక్కడ టేబుల్లో సింపుల్గా చూడొచ్చు. సింపుల్గా చెప్పాలంటే, లోక్సభ ప్రజల తీర్పుకు, తక్షణ జవాబుదారీతనానికి ప్రతిబింబం అయితే, రాజ్యసభ రాష్ట్రాల ప్రయోజనాలకు, అనుభవానికి మరియు దీర్ఘకాలిక స్థిరత్వానికి ప్రతీక. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో లోక్సభదే పైచేయి అని గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇన్ని తేడాలు చూశాం కదా. ఇప్పుడు మనం మొదట్లో అడిగిన అసలు ప్రశ్నకు వద్దాం. అసలు ఈ 2 సభల వ్యవస్థ మన దేశానికి ఎందుకు అంత ముఖ్యం? దేని వెనుక ప్రధానంగా 3 కారణాలున్నాయి.
ఒకటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, అంటే ఏ ఒక్క సభ కూడా ఇష్టమొచ్చినట్టు చట్టాలు చేయకుండా ఇంకో సభ అడ్డుకుంటుంది. 2 మనది రాష్ట్రాల సమాఖ్య కాబట్టి రాష్ట్రాల గొంతుక వినిపించడం కోసం. ఇక 3 ఏ చట్టమైనా 1కి 2 సార్లు లోతుగా చర్చించి మెరుగైన చట్టాలు చేయడానికి ఇది సహాయపడుతుంది. చివరగా ఈ ఒక్క వాక్యం మొత్తం విషయాన్ని మనకు అర్థమయ్యేలా చెప్తుంది. లోక్సభ ప్రజల గొంతుక అయితే రాజ్యసభ రాష్ట్రాల గొంతుక. ఈ రెండూ కలిస్తేనే మన పార్లమెంట్, మన ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థమొస్తుంది. అయితే ఈ 2 సభల వ్యవస్థ నిజంగా అధికారాన్ని నియంత్రించడానికి అవసరమా, లేక కొన్నిసార్లు ముఖ్యమైన చట్టాలు పాసవడంలో అనవసరమైన జాప్యానికి కారణమవుతోందా? ఇది చాలా పెద్ద చర్చ.